హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 116 ఎపిసోడ్. కాఫీ స్నాక్స్ పంపించింది మేడ్తో సుజి. అవి తింటూ తెచ్చినవి వాడుతుందంటావా అని అపనమ్మకంగా అడిగాడు జై. నా గెస్ ప్రకారం అయితే యూజ్ చేసేలాగే ఉంది అని. ఆమె మిథున ఫ్రెండా? తన హస్బెండ్ ఏం చేస్తాడు అని అడిగాడు సంజయ్. తనకు మ్యారేజ్ కాలేదురా, పీటల మీద పెళ్లి మా వల్లే చెడిపోయింది అని సంపత్కి కాల్ చేశాడు జై. వాట్? మీరు పెళ్లి చెడగొట్టారా? ఎందుకు అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సంజు. ఆగు అన్నట్లు చేతిని ఊపి సంపత్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో సంపత్, ఎలా ఉన్నారు అని విష్ చేశాడు జై. ఫైన్, నువ్వు? నేను బాగున్నాను. నాని వాళ్ళు కాల్ చేశారా? చేశారు. చలి విపరీతంగా ఉందని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నారో కరెక్ట్గా తెలిస్తే స్వెటర్స్ బ్లాంకెట్స్ ఆర్డర్ పెడదాం, లొకేషన్ చెప్పమను అన్నాడు. ఇంతకీ ప్రియా వచ్చింది ఇక్కడికి తెలుసా? చెప్పింది. మీ ప్రాబ్లం ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదా జై? చిన్నగా నవ్వి అవుతుందిలే, ఇది కూడా బాగుంది. లైఫ్ ఒకే వేలో వెళ్ళినా బోర్ బావా. అలా అని థ్రిల్ కోసం పీస్ పాడు చేసుకుంటారా ఏంటి అంటూ నవ్వి త్వరగా మింగిల్ అయిపోండి, గ్రాని సంతోషిస్తుంది. అవును, నీ వైఫ్ ఇంకా అలాగే ఉందా? ఏమైనా చేంజ్ వచ్చిందా? క్షవరం అయ్యాక కూడా వివరం రాకపోతే తానే చంకనాకి పోతుందని తెలిసి వచ్చింది. కుదురుగానే ఉంటోంది ఈ మధ్య. ఉండకపోతే 4 పడేస్తా, వంకరంతా నిదానం అవుతుంది అని నవ్వాడు సంపత్. అలా అంటావా? ఓకే అని కాసేపు ప్రియ గురించి మాట్లాడి తను ఫేస్ చేసే బాధల గురించి తెలిసి, సారీ సంపత్, తనకి బెస్ట్ లైఫ్ ఇచ్చే పూచి నాది, మీ వాళ్ళకి చెప్పు, ఉంటాను, బాయ్ అంటూ కట్ చేశాడు జై. ఓ మై గాడ్, అంటే మిథున్ హెరాస్ చేసిన వాడితో ఆమె మ్యారేజ్ చెడిపోయింది. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే అనుకోవచ్చు అని కాఫీ మొగ్గ అందించాడు సంజు. కాఫీ సిప్ చేయగానే అందంగా విచ్చాయి జై పెదవులు. కాఫీ స్మెల్ చూస్తూ అరోమా ఫ్లేవర్ బాగుంది కదా మచ్చా అన్నాడు సంజు. మిధు కలిపింది అని ఇష్టంగా సిప్ చేశాడు జై. వినీత్ కార్ పార్క్ చేసి హెయిర్ని వేళ్లతో కోమ్ చేసుకుంటూ వచ్చి హాయ్ మిధు అని విష్ చేశాడు. హాయ్ వినీత్, రా కూర్చో అని వాటర్ తాగుతావా అని అడిగింది మిథున. వాటర్ గ్లాస్తో ప్రత్యక్షమయ్యింది ప్రియాంక. యగాదిగా చూసి ఈపీసీ ఎవరు మిధు అని అడిగాడు వినీత్. బర్రెమొహం భాస్కర్కి నా ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే గాని గొంతులోకి నీళ్లు దిగను అన్నాయా బేబీ అని వ్యంగ్యంగా అడిగింది ప్రియాంక. ఓయ్, ఎవరిది బర్రెమొహం? నీదేనే తొండమొహం, యాక్ అని మొహం వికారంగా పెట్టాడు. వచ్చాడమ్మా గుడ్డు గోగులయ్యా, 2 భూతద్దాలు తగిలించుకోవచ్చు కదా అని వయ్యారాలు పోయింది. మిధు, ఈ పిశాచి ఎందుకు వచ్చింది అని గయ్యమున పడ్డాడు వినీత్. నీ రక్తం తాగడానికి వచ్చా, టేస్ట్గా ఉంటుందా అని గుర్రుగా చూసింది ప్రియ కూడా ఏం తగ్గకుండా. అబ్బా నువ్వుండవే తల్లి అని నవ్వి జాబ్ కోసం వచ్చింది. కొన్నాళ్ళు జాబ్ చేస్తుందట, అందుకే మాట్లాడదామని నిన్ను రమ్మన్నాను. దీని జాబ్ కోసం నన్ను అడిగేదేముంది మిధు? నువ్వు నన్ను ఉద్ధరిస్తావని దీని బోడి నమ్మకంలే అంటూ మూతి తిప్పింది ప్రియ. నేనేమీ ఎన్జీఓస్ నడపడం లేదు అందరినీ ఉద్ధరించడానికి అని మంటగా అన్నాడు. ఇలాంటి స్వార్థపరులకు పోగేసుకోవడమే గాని దానగుణం ఉంటుందని ఇక్కడ ఎవ్వడూ అనుకోవటం లేదు. తెలిసింది కదా, వచ్చిన దారినే దొబ్బై. ఏం బెంగళూరు ఏమైనా నీ మామదా నన్ను పొమ్మంటున్నావు? మిధు, ఈ వాగుడికాయ వచ్చిందని ఒక మాట చెప్పాలని తెలియదా? ఏం చెబితే అట్నుండటే పారిపోదువా? దేవుడా, ఏంటే నీ భజన అని తలబాదుకుంది. ఈ ఈడియట్కి ఎన్ని మెసేజ్లు చేశానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. పొడిచి పాడదబ్బాలి ముంగిసి మొహం అన్ని అంటూ మీదకు వెళ్ళింది ప్రియాంక. అప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్నానే, అందుకే రిప్లై ఇవ్వలేదు. ఏం రోగం వచ్చిందట డిస్టర్బ్ అవడానికి అని మూతి తిప్పింది. నా పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయింది, అదే రోగం అని కచ్చిగా అన్నాడు. మంచి పని చేసిందిలే, నీలాంటి టప్పాగాడి భజన అది ఎన్నాళ్ళు భరిస్తుంది? వాళ్ళ పిల్లి ఎలుక కోలాటం మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు శ్రీధర్. ప్రియా, ఏంటమ్మా వాదం? పాపం పిల్లాడు బెదిరిపోతాడు అని వేడివేడి కాఫీ మగ్గుతో వచ్చింది సుజి. అలా పెట్టండి ఆంటీ, గడ్డి బర్రెమొహం దానికి అని కాఫీ తీసుకొని సిప్ చేసి సూపర్, ఈ పంది వల్ల వచ్చిన హెడేకు ఎగిరిపోయింది అంటూ నవ్వాడు. బుర్రున్న వాళ్ళకి కదా తలనొప్పి వచ్చేది అని బొగ్గన వేలు పెట్టింది ప్రియాంక. నీకు లేదు కదే, అందుకే నీకు రాలేదు అని టీచ్ చేశాడు. చచ్చినోడా అంటూ కసిగా తిట్టింది. నీ ఆఫీసులో జాబ్ ఏదైనా ఉంటే ఇవ్వు, రేపటి నుంచి జాయిన్ అవుతుంది వినీత్ అంది మిథున. నా ఆఫీసులో ఖాళీలు ఏం లేవు, జయదేవ్ ఆఫీసులో జాయిన్ అవ్వమను, ఇద్దరికి కరెక్ట్గా సూట్ అవుతుంది అని గన్ షాట్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ కంపెనీలో ఖాళీలేమీ లేవు వినీత్, అయితే నువ్వు మానేసి ఆ సీటు దీనిలో దూర్చేయి, పీడా పోతుంది. అంతేకాని నీ ఆఫీసులో జాబ్ ఇవ్వను అంటావు, అంతే కదా? నీకైతే నా సీటు ఇచ్చేస్తాను, దీనికి ప్యూన్ జాబ్ కూడా ఇవ్వను.
ప్యూన్ అనగానే తారా జువ్వలా ఎగిరి, పోయహే, నీ దగ్గర ఎవడు వర్క్ చేస్తాడు సోది మొహమడా, నాలాంటి ఇంటెలిజెంట్ని పెట్టుకుంటే నీ వర్క్ రాదని నీ స్టాఫ్కి తెలిసిపోతుందనే కదా భయం అని కిసుక్కుని నవ్వింది ప్రియాంక. వచ్చిందమ్మా వయ్యారి, ఇది పెద్ద పని పత్త, నన్ను వెక్కిరిస్తోంది మరి. ఏమైనా వెపన్స్ స్పాన్సర్ చేయమంటారా కొట్టుకోవడానికి అని బుగ్గని చేయి పెట్టుకుని తాపీగా అడిగింది మిథున మధ్యలో. ఈ కోతి మొహం గడికి కావాలేమో, నా చెయ్యే ఒక ఆయుధం అంటూ బీరాలు పోయింది ప్రియమ్మ. అవునే, ఆల్ఖైదా తీవ్రవాది ఉగ్రవాది కంటే డేంజర్ పర్సన్ నువ్వు. నీ చేతులేం కర్మ, టోటల్ మనిషివే ఒక ఆర్డిఎక్స్ బాంబు లాంటి దానివి అంటూ వెక్కిరించాడు. తెలిసి తెలిసి మందు పాత్ర మీద సీట్ ఎవరైనా మోపుతారా మిదు అని వ్యంగ్యంగా అడిగాడు వినీత్. అయితే కొట్టుకోండిరా, తర్వాత ఇద్దరు డెసిషన్ ఏంటో నాకు చెప్పండి చాలు అంటూ నవ్వింది. ఇప్పుడు ఏంటి, దీనికి జాబ్ కావాలి అంతే కదా, నా ఫ్రెండ్ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయని తెలిసింది. సో ఐ విల్ ట్రై మధు. వేరే కంపెనీలో అయితే అదే తెచ్చుకోగలదు, మన మధ్య ఉండాలని నా ఆలోచన. కొంచెం డిస్టర్బ్లో ఉంది కదా. ఓకేలే, జైన్ రిక్వెస్ట్ చేసి నేను చేసే కంపెనీలోనే అడ్జస్ట్ చేయమంటాను అంది మిథున. అంత నిష్ఠూరంగా మాట్లాడుకు. ఓకే, రేపు ఆఫీస్కి రమ్మను, ఏదో ఒకటి చేద్దాం. చేద్దాం కాదు, చేస్తా అను. ఎందుకంటే నీకు పూర్తిగా ఇష్టమైతేనే తీసుకో, అంతేగాని మొహమాటానికి వద్దు అన్నారు శ్రీధర్. ప్రియా టాలెంట్ ఏంటో నాకు తెలుసు అంకుల్, మిథుకు ఈక్వల్గా ఉండేది. సో నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఒక ఫ్రెండ్గా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఫ్రెండ్ వరకే హద్దు అని చెప్పకనే చెప్పాడు వినీత్. నీ స్ట్రాటజీ నాకు నచ్చింది వినీత్, ఫ్రెండ్గానే తోడుగా ఉండు చాలు. ఏం ప్రియా, నీకు ఓకే కదా అన్నాడు శ్రీధర్. ఫ్రెండ్ బాస్ అంటే కొంచెం కష్టమే అంకుల్, బట్ కానివ్వండి, మరీ బ్రతిమాలేడుస్తున్నాడు కదా, ఈసారికి ఇలా కానిద్దాం అంటూ నవ్వింది. ఏడ్చావులే, ఈ అతే కొంచెం తగ్గించు అని ఓకే బాయ్ అని లేస్తుంటే డిన్నర్ చేసి వెళ్ళొచ్చులే, కూర్చో అంటూ ఆపేశాడు శ్రీధర్. మరి కాసేపు మిదురుతో గడపొచ్చు అనే ఉద్దేశంతో ఉండిపోయాడు వినీత్ కూడా. వాళ్ళ మాటల్లో ఉండగానే జైకి క్యారియర్ తీసుకొని మెల్లగా జారెక్కుంది ప్రియాంక. ఆమెను చూసి నువ్వు తెచ్చావేంటిమా అని నవ్వు మొహంతో అడిగాడు జై. మీతో మాట్లాడదామని. ఎలా ఉన్నారు? మీ మదర్ గురించి తెలిసిందండి, సారీ అంది. ప్రియాంక, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? టైం బ్యాడ్. కొన్ని మన చేతులారా చేసుకునేవైతే కొన్ని డెస్టినీ వల్ల జరిగేవి. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా మిథు విషయంలో అంది. రిగ్రెట్ ఫీల్ అవటం అంటే అది అది వినీత్తో మిథునని కలపాలని చూశారు కదా, అందుకు అడుగుతున్నా. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది మా, చీకట్లో ఉండిపోయాను. వెలుగులోకి రావాలంటే భయం, మళ్ళీ చీకట్లో కూరుకుపోతానేమో అని, అందుకే అలా ఆలోచించాను. కొన్ని అనుకోకుండా చేసినా ఏదో ఒక మంచి జరుగుతుంది అనేందుకు నా లైఫే ఉదాహరణ. మిధు కోపం బాధలో న్యాయం ఉంది, అందుకే నేను ఓర్పుగా చూస్తున్నా. ప్రతి ఒక్కరూ ఏదో టైంలో రాంగ్ స్టెప్ వేస్తారండి. మిధుకి మీరంటే చాలా ఇష్టం, కానీ ఏదో భయం తనని వెనక్కి లాగుతోంది అంతే. మీరు కాస్త గట్టిగా ట్రై చేయండి, మీ ఒడిలో వాలిపోతుంది అని టీజింగ్గా అంది ప్రియాంక. చిన్నగా నవ్వి, మీరు వద్దు, జై అని పిలువు చాలు. ఎంత దగ్గరైనా కొందరిని అలా పిలవటమే మర్యాద అని నవ్వి, ఏంటి బ్రో మొహం అలా పెట్టావు అని సంజు వైపు చూసి కళ్ళెగరేసింది ప్రియా. దేశంలో ఉన్న గర్ల్స్ అందరికీ వీడి బావ, నేను అన్న. హతవిధి, వీడిని నాకెందుకు ఫ్రెండ్ చేసావు భగవాన్ అంటూ మొహం గంటు పెట్టుకున్నాడు సంజయ్. నీకే మంచిది కదా బ్రో, మా వదినతో మొట్టికాయలు జల్లకాయలు తినే బాధ ఉండదు అంటూ నవ్వింది ప్రియ. నా మొహానికి ఈ ఫెసిలిటీ కూడా ఏడ్చిందా? తప్పదు బ్రో, బీరకాయ పీచు బంధుత్వం మనం మార్చలేము అని భుజాలు స్ట్రక్ చేసింది. కానివ్వండి, మీకు అలా సాగుతోంది. అవును, అమ్మోరు షాపింగ్ ఐటమ్స్ ఏం చేసింది? ఏం చేయడం ఏంటి, నేను ఒకటి టచ్ చేశానంతే, గయ్యని ఇంత ఎత్తున ఎగిరి బొమ్మ లాక్కుంటే పెడుతుందే బుల్లి గుంటమొహం, అలా పెట్టి అన్నీ దాచేసుకుంది అంటూ నవ్వింది ప్రియాంక. నేను చెప్పానా మచ్చ, అమ్మోరు యూజ్ చేస్తుందని? నువ్వే నమ్మలేదు. కొన్నిసార్లు నావే కరెక్ట్ తెలుసా అని టెక్కు వెళ్ళబోశాడు సంజయ్. ఏడ్చావులే, హొయ్యలు పోకు అంటూ నవ్వి, ఇంకేంటిమా, నీ ఫ్రెండ్ నీ ఫ్యూచర్ కోసం ఏదో ప్లాన్ చేస్తుందనుకుంటా కదా, మరి నీకు ఓకేనా అని అడిగాడు జై. ఇప్పుడైతే వినీత్ మీద నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు జై గారు. ఒక ఫ్రెండ్ మాత్రమే, ముందు ముందు కలుగుతాయో లేదో చెప్పలేము. ప్రేమ పుట్టడానికి ఉవ్వెత్తున సునామీలు భయంకరమైన భూకంపాలు ఏవీ రానవసరం లేదు. చిన్న ఇన్సిడెంట్ అయినా చాలు. ఇది నా ఒపీనియన్. స్నేహితులిద్దరూ ఒకేలా థింక్ చేస్తారా? అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మీది. మనలానే కదా మచ్చా అని మధ్యలోకి దూరాడు సంజు. యగాదిగా చూసి, నీకు అలా అనిపించిందిరా, గోడ మీద పిల్లివాటం, ఎటు అనుకూలంగా ఉంటే అటు జంప్ చేస్తావు అంటూ కొక్కిరించాడు జై. నువ్వు నన్ను అలా ఇన్సల్ట్ చేస్తున్నావు, నేను అలిగా, బొంగుమూతి కూడా పెట్టా అంటూ మూతి బిగించాడు సంజయ్.
బ్రో, ఆ మూతితో జర్నీ ముందుకు వెళ్ళకు, పంచింగ్ బ్యాగ్ ని కిక్కిచ్చినట్లు కిక్కిస్తుంది, దెబ్బకు దోల తీరిపోతుంది నీకు అంటూ నవ్వుతూ బాయ్ అంటూ తుర్రుమంది ప్రియాంక. కాస్త చనువిస్తే ఎలక కూడా తోక ఊపిపోతుందట అని సణుక్కున్నాడు సంజయ్. నెక్స్ట్ డే మార్నింగ్ వాక్ లో మిథున ఇంకా శ్రీధర్ గారిని కేర్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోయాడు జై. డాటర్ డాడీ ఇద్దరు మొహమొహాలు చూసుకొని అబ్బో అంటూ పెదవి విరుచుకున్నారు. ఒక రౌండ్ వేసి తిరిగి వస్తుంటే తన కోసమే వస్తున్నాడని ఆశగా చూసింది మిథున. పక్క నుండి వెళ్ళిపోయాడు తన వైపు చూడకుండానే, చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ. బిక్కమొహం పెట్టు డాడీ అంటూ కోణిరాగం తీసింది మిథున. అల్లుడు గట్టిగానే పట్టుపట్టాడు బేబీ, ఏం చేద్దాం అన్నారు శ్రీధర్. నిక్కు దొబ్బుతున్నాడు, ఏమీ చేయక్కర్లేదు పదండి అని వెనక్కి తిరిగి చూసింది వెళుతున్న జైని మిథున. బ్రేక్ఫాస్ట్ మేడ్తో పంపేశాక డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతూ, బంగారం ఇంకెంతసేపు, త్వరగా రండి, టిఫిన్ చల్లారిపోతోంది అంటూ పిలిచింది సుజి. ఇద్దరూ జంటగా ఎంట్రీ ఇచ్చారు. సేమ్ సారీస్ వేర్ చేసి ఒకేలా రెడీ అయ్యారు. వాళ్ళిద్దరినీ చూసి ఓ మై గుడ్నెస్, మీరింతలా రెడీ అయ్యి మా అల్లుళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని నడుం మీద చేతిని ఆంచుకొని కళ్ళెగరేసింది సుజి. పిల్లి మొగ్గలు వేయిద్దాం అనుకుంటున్నాం అని కోరస్గా చెప్పారు. పాపం కదరా అంటూ నవ్వింది. ఏమీ కాదు, మార్నింగ్ తెగ హొయలు పోయాడు మీ అల్లుడు గిల్లుడు, ఇప్పుడు చెబుతా అని చైర్ లాక్కుని కూర్చుంది మిథున. వద్దు అనుకున్న దానివి అలా ఉండక ఈ రెచ్చగొట్టే ప్రోగ్రాం ఏంటమ్ముడు అని తన భుజంతో డాష్ ఇచ్చి అల్లరి చేసింది ప్రియాంక. పట్టించుకోకపోయినా ఆయన అటెన్షన్ మొత్తం మన మీదే ఉండాలి, మన కన్నుల సన్నల్లోనే నుంచి తప్పించుకోకూడదు, ఇంకో బుల్లి నల్లి వైపు లొక్కకూడదు అని పూరి పెట్టుకుంది మిథున. ఓ గాడ్, నీలో సైకే ఉందే బేబీ, ఇంతవరకు నీకెవరు చెప్పలేదా అని ఆశ్చర్యాన్ని నటించింది ప్రియాంక. తెలిసిన మ్యాటర్స్ మేం పెద్దగా పట్టించుకోము కదా బేబీ అని నవ్వి కూర్చున్నాడు శ్రీధర్. ఎస్ డాడీ, మా రూటే సపరేట్ అని కిచకిచా నవ్వింది మిథున. కర్రీ వేస్తూ, అక్కడ ఉంది జయదేవ్, మీ బాబు కూతురి ఆటలు సాగవు చూసుకోండి అంటూ నవ్వింది సుజి. అది చూస్తాం, సారుగారి బెట్టు ఎంతవరకో అంటూ నవ్వింది మిథున కూడా. నేను ట్రైల్ వేసుకోనా ఎంచక్క, ఏమండి ఆవిడ వచ్చింది మూవీలా ఉంటుంది అని కన్నుగీటింది ప్రియ. నీకు సెకండ్ హ్యాండ్ మొగుడెందుకే, చిలక్ కొట్టని జాంపండు ఉంటే అంటూ టీచ్ చేసింది మిథున. వాడు ఎలక కొరకని ఉల్లిపాయ, చిలక్ కొట్టని జాంకాయ అని మనం చూసి వచ్చామా ఏంటి, అలాంటి సైలెంట్ కిల్లర్స్ని అస్సలు నమ్మకూడదబ్బా అని గుసగుసలాడింది ప్రియాంక. ఈడియట్, ఇండియన్ గర్ల్ అనిపించుకున్నావే అని చిరు కోపంగా చూసింది మిథున. జైగారంటే అంతా పబ్లిక్గా చేస్తారు బంగారం, కొందరు అలా ఉండరు, చెబితే అర్థం చేసుకోవు అని కూనిరాగాలు తీసి, అంకుల్ మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, ఇంతవరకు మీలో క్రష్ ఫీలింగే కలగలేదా, అందమైన ఆమెను చూడగానే ఆంటీకి భయపడకుండా చెప్పండి అంది ప్రియాంక. బాబోయ్, నన్ను ఇరికించేలా ఉందంటే అని పెదవులు సాగేసి స్మైల్ ఇచ్చాడు శ్రీధర్. నవ్వు కాదు, నిజం నిజం అంటూ కళ్ళెగరేసింది. సుజీ వైపు చూశారు ఆయన. నా వైపు చూస్తారే, అడుగుతుంది కదా చెప్పండి అంది సుజీ కూడా. అంటే ఒకసారి కలిగింది, ఒక 2 జడ్ల సీతను చూసి. అబ్బా, ఏం ఉందరా పిల్ల, జున్ను ముక్కలా అనుకున్నాను అని కులుకులు పోతూ చెప్పాడాయన. మీకు అంత నచ్చిందా డాడీ, మరి వెళ్ళి ప్రపోజ్ చేయాల్సింది అని కుతూహలంగా అంది మిథున. చేద్దాం అనుకున్నాన్రా, బట్ తనకి పెళ్ళైపోయింది అని సాడ్ ఫేస్ పెట్టారు. సో సాడ్ డాడీ అని పెదవి విరిచింది మిథున. ఓ హలో, మరీ అంత ఫీల్ అవ్వకు, మీ డాడీ చూసి చొంగ కాచిన జున్ను మొక్కను నేనే అంటూ ఐబ్రో అప్ చేసింది సుజి. వాట్ అంటూ కీచుగా అరిచారిద్దరు. అందంగా సిగ్గుపడుతూ, అంటే మాకు పెళ్లి చూపులు లేకుండానే పెళ్లి జరిగిపోయింది బేబీ, పెళ్లిలో టెన్షన్లో మీ మామ అస్సలు తల ఎత్తలేదు, మా ఇంటికి వెళ్ళాక అటు ఇటు బొమ్మలా తిరిగి ఊరిస్తుంటే నేను మీ మామకి సైట్ కొట్టేవాడిని అంటూ నవ్వారాయన. ఇదో ఫాంటసీ అనుకుంటానే అని వాపోయింది ప్రియ. ఆ రోజులే అమేజింగ్ బేబీ, ఏ కల్మషం ఉండేది కాదు మనసుల్లో అని. అంటే మీ ఫస్ట్ క్రష్ మామ్ అన్నమాట అని నవ్వింది మిథున. ఈ దోమ నా లైఫ్లోకి వచ్చాక మరో దోమకు ఎంట్రీ లేకుండా పోయింది, ఇది సాడ్ అని మొహం ముడిచాడు అంకుల్. నెత్తి మీద బట్ట కింద పొట్ట చూసుకొని అప్పుడు వేయండి డైలాగ్స్ అని మూతి తిప్పింది సుజి. ఈ బట్టకి పొట్టకి నువ్వే రీజన్, ఈ రెండు వస్తే ఏ అమ్మాయి నన్ను చూడదని ఇలా చేశావు, ఈ పాపం ఊరికే పోదు సుజి, ఊరికే పోదు అంటూ డ్రామాటిక్గా అంటూ లేచి వెళ్ళాడు శ్రీధర్. నోటికి రుచిగా తినిమరిగి నేను రీజన్ అంటే భలే ఉంది కదా మీ అవ్వారం. మామ్, నీ చేతి ఫుడ్ తిని ఫ్యూచర్లో జై కూడా ఇలాగే మారితే, అమ్మో నో, నువ్వు అర్జెంటుగా వంటలు చప్పగా ఉప్పు లేకుండా వండే, తినటం తగ్గిస్తాడు అంటూ లేచింది మిథున.
అదేదో నువ్వే వండి పట్టుకో మీ ఆయనకు, అలా వండటం నా వల్ల కాదు అని తను కూర్చుంది తినటానికి సుధి. ఇది కరెక్ట్ ఆంటీ అంటూ నవ్వింది ప్రియాంక. హ్యాండ్స్ తుడుచుకుంటూ, వండుకుంటా నాకేమైనా రాదా ఏంటి అంటూ మూతి తిప్పింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.